పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ థియేట్రికల్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఓజీ కాన్సెర్ట్ ఆడిటోరియంలో ఉన్న అభిమానులకు మాత్రమే ట్రైలర్ను చూపించారు. ఆ అవుట్పుట్ బయటకు రాలేదు. ఇక సెప్టెంబర్ 22 సోమవారం మధ్యాహ్నం డిఐ పనులు పూర్తి చేసి ట్రైలర్ను వదిలారు మేకర్స్. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివిగల ట్రైలర్లో ఎలివేషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ముంబైలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్ని సత్యదాదా వైపు తిరిగాయి. దాదా వరకు వెళ్లారంటే పరిస్థితి చేయి దాటిపోతున్నట్లుంది అంటూ శుభలేఖ సుధాకర్ వాయిస్ తో ట్రైలర్ మొదలైంది. ముంబై మాఫియా ఇల్లీగల్ వెపన్స్ బ్యాక్ డ్రాప్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. అందరి గ్యాంగ్స్టర్స్ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే అంటూ మాస్ ఎలివేషన్ తో పవన్ ఎంట్రీ పిచ్చెక్కించేలా ఉంది. మధ్యలో చిన్న ప్రేమ కథ కూడా చూపించారు. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకుని గ్యాంగ్స్టర్స్ ను వేటాడే తీరు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇకపోతే నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురుచూస్తున్నారు అనే డైలాగ్ ఓజీకి మరింత హైప్ ఇస్తోంది. ముంబైకి వస్తున్న తలలు జాగ్రత్త, ఓజాస్ గంభీర, నా కొడుకల్లారా అంటూ పవన్ కళ్యాణ్ ఫుల్ ఫైట్ తో చెప్పిన డైలాగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీనిని బట్టి సినిమాలో హీరోయిజం ఏ రేంజ్ లో ఉండబోతోందో తెలుస్తోంది. ఈ డైలాగులు అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి. ఓజాస్ గంభీర అంటూ ఫైర్ స్ట్రామ్ సాంగ్ తో పవన్ పాత్రను ఎలివేట్ చేశారు దర్శకుడు. ఇప్పుడు ట్రైలర్ ఆ హైప్ ను మరింత పెంచేలా ఉంది. గ్యాంగ్స్టర్ గా పవన్ గ్రాండియర్ లుక్, పవర్ఫుల్ వెపన్స్ తో తన గ్యాంగ్ తో చేసిన వార్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పవన్ కు వీరాభిమాని అయిన దర్శకుడు సుజీత్ ఆయన్ను చాలా స్టైలిష్ గా చూపించాడు. సీన్ కు టేకింగ్, దానికి తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో స్థాయికి తీసుకెళ్లింది. విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మీ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ప్లాన్ చేశాడు దర్శకుడు. అయితే ఓజీ టీజర్ లో అలాంటోడు మళ్లీ వస్తే అనే డైలాగ్ ఎంతగానో పాపులర్ అయింది. అలాంటి డైలాగ్ ట్రైలర్ లో మిస్ అయింది. అయితే అంతకు మించి సినిమాలో ఉంటాయని అభిమానులు చెబుతున్నారు. ఇలా ఓ రేంజ్ హైప్ ఉన్న ఓజీలో పవన్ సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.